ఓకే 10th క్లాస్ వాళ్ళు చూసుకోండమ్మా. ఇవాళ నుంచి లెటర్స్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ వాడిగా లీవ్ లెటర్ చెప్తున్నాను, చుట్టి పత్రిక చెప్తున్నాను. చూడండి, ముందు స్టేట్మెంట్ నేను రాశాను, జాగ్రత్తగా గమనించి స్టేట్మెంట్ కూడా మీరు చక్కగా రాసుకోవాలి. పేజీలు ఒకసారి రాసుకోవాలని చెప్తూ వస్తున్నాము. కరెక్ట్గా మీరు అలాగే రాయాలి. 2 పేజీల్లో అటు ఇటు రాయకూడదు లెటర్ అనేది. చూడండి, ముక్కాలకి కారణం దోదికి చుట్టి. పరీక్షలో వాడు ఏ కారణం ఇస్తాడో, నువ్వు ఎందుకు స్కూల్కి పెళ్ళికెళ్ళలాగా రాలేకపోయావో, మరి ఒంట్లో బాగలాగా ఇప్పుడు నేను ఒంట్లో బాగలేక రాలేకపోయానని చెప్పి ఒక మాస్టర్ గారికి లీవ్ లెటర్ రాయమని చెప్పి అది చెప్తుంది. ఇప్పుడు అది కారణం. 2 రోజులు నాకు సెలవు ఇవ్వండి, ఒంట్లో నాకు బాగలేదు కాబట్టి 2 రోజులు నాకు సెలవు ఇవ్వమని కోరుతున్నాను అని చెప్పి మీ క్లాస్ టీచర్కి కానీ మీ ప్రధాన అధ్యాపకుడికి కానీ ఒక లెటర్ రాయమన్నాడు. కక్షా అధ్యాపక అంటే మీ క్లాస్ టీచర్కి రాసుకోవాలి. కక్ష అధ్యాపక అంటే కానీ ప్రధాన అధ్యాపక అంటే హెచ్ఎం గారికి రాసుకోవాలి అన్నట్టు. కాబట్టి పరీక్షలలో మీరు కక్షా అధ్యాపకని ఇస్తే కక్షా అధ్యాపకని రాయాలి. తర్వాత ప్రధాన అధ్యాపకని ఇస్తే ప్రధాన అధ్యాపకని రాయాలి. ఏ కారణం వాడిస్తాడో ఆ కారణం మెన్షన్ చేయాలి మీరు ఖచ్చితంగా. చేసి ఎన్ని రోజులు సెలవు అడిగారో చదువుకోవాలి ముందు మీరు స్టేట్మెంట్. అన్ని రోజులకి సెలవు అడగాలి. సెలవు అడిగిన తర్వాత డేట్స్ వేసినా వేయకపోయినా ఎన్ని రోజులకు సెలవు అడిగాడో అన్ని రోజులు ఫిగర్ వేయండి. 4 చక్కగా చాలు అనేది రాలేదనుకోండి, 4 అనేది అంకి వేయండి. తప్పేమి రాదు, దానివల్ల మీకేం మార్పులు తగ్గవు. చక్కగా బాడీ ఆఫ్ లీవ్ లెటర్ సపరేట్గా రాసుకుంటే చక్కగా ముచ్చడిగా ముందు చక్కగా తప్పు లేకుండా రాయండి లెటరు, మీకు మంచి మార్కులు వస్తాయి. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ రాసుకొని లెటర్ మొత్తం నేను చక్కగా రాస్తున్నాను. తర్వాత ఇప్పుడు నేను లెటర్ మొత్తం నీట్గా రాయిపోతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి మీరు ఒక లెటర్ని. ఇప్పుడు మీరు చుట్టి పత్ర రాస్తున్నారు కాబట్టి చుట్టి పత్రని హెడ్డింగ్ పెట్టుకోండి. చుట్టి పత్రని హెడ్డింగ్ పెట్టుకోండి చక్కగా. ఏ లెటర్ రాస్తారో ఆ లెటర్ హెడ్డింగ్ పెట్టుకోవాలి. మీ చేతికి కుడి వైపున తెనాలి కామా డేటు ఫుల్ స్టాప్. ఇదిగోండి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాను చూడండి. ఇప్పుడు మీరు సంబోధన చేయాలి కాబట్టి సేవామి సేవామి ప్రధాన శ్రీమాన్ శ్రీమాన్ ప్రధాన అధ్యాపక प्रधान अध्यापक తర్వాత ఏ క్లాస్ అయితే 10वीं कक्षा 10वीं कक्षा తర్వాత రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ రెయిన్బో మీడియం స్కూల్ ఏ ఊళ్ళో ఉందో చూసుకోవాలి మీరు. ఏ ఊళ్ళో ఉంది ఇది? తెనాలి. ఎప్పుడైనా చివరి వచ్చేటప్పటికి ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి మనం. చూడండి, ఇప్పుడు నేను లెటర్స్ రాసేటప్పుడు లైన్ 1 రాసుకోండి. ఇక్కడ తెనాలి 1 లైన్, డేటు 1 లైన్, 2 లైన్లు అయిపోయాయి. తర్వాత ఇంకొక 3వ లైన్లో ఉండండి. సేవామే ఇంకొక లైన్, శ్రీమాన్ ప్రధాన అధ్యాపక్ ఇంకొక లైన్, 10वीं कक्षा ఇంకొక లైన్, రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ 1 లైన్, తెనాలి 1 లైన్. మొత్తం 1 2 3 4 5 లైన్లు బాడీ ఆఫ్ ఇప్పుడు మన దీనికి సంబోధనకి రావాలి. తెనాలి కామా డేటు ఫుల్ స్టాప్ 2 లైన్లు కాబట్టి అవి రాసుకున్న తర్వాత మీరు సపరేట్గా 1 లైన్ యూజ్ చేసుకొని మీ చేతికి ఎడమవైపు నుంచి మొదలు పెట్టుకొని లెటర్ రాసుకోండి. చక్కగా రాసుకునేటప్పుడు నియమ నిబంధనలు చక్కగా ఉండాలి. ఫస్ట్ తెనాలి కామా డేటు ఫుల్ స్టాప్ సేవామి श्रीमान प्रधान अध्यापक 10वीं कक्षा రెయిన్బో మీడియం స్కూల్ తెనాలి. ఒకదాని కింద ఒకటి నీట్గా అని చెప్పాను, తప్పులు లేకుండా రాసుకోండి.
ఇప్పుడు మళ్ళా ఇది రాసుకోవడం అయితే నేను బాడీ ఆఫ్ ది లెటర్ రాసుకోవచ్చు. सेवा में ఒక లైన్, శ్రీమాన్ విధానజ్జకు ఒక లైన్, 10वीं కక్ష ఒక లైన్, రైన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఒక లైన్, తెనాలి ఒక లైన్. మొత్తం 4 రావాలి. ఇదొకటి కలుపుకొని 5 రావాలి. తెనాలి కామా డేట్ ఫుల్ స్టాప్. అస్సలు మర్చిపోకూడదు పొరపాటు కూడా. రాసేటప్పుడు లెటర్ వేసే రాసేటప్పుడు తెనాలి కామా డేట్ ఫుల్ స్టాప్ నోట్ చేసుకోండి. తర్వాత ఏం సంపాదించాలి? మహోదయ్ ఇంకొక లైన్ సపరేట్ లైన్ మహోదయ్ మళ్ళీ రాసిన లైన్ కుదిరియాలి మీకు. ఇప్పుడు బాడీ ఆఫ్ ది లెటర్ రాసినాం కాబట్టి మొత్తం ఒక కొంచెం లైన్ వదులుకొని मुझे 2 दिन से बुखार అంటే జ్వరం, बुखार आ रहा है ఇది మగ పిల్లలు రాసుకోవాలి. ఇప్పుడు ఆడపిల్లలు రాసేటప్పుడు రఖీ రాసుకోవాలి. డైట్ కొట్టిన మార్కు ఆడపిల్లలు రాసుకోవాలి. మౌళ్ళు నేను ఎలా రాశానో అలా మగ పిల్లలు యాస్టిస్గా అలాగే రాసుకోండి. తప్పుల మట్టి రాసుకోండి. कृपा करके ఇవాళ 29/12/20 అంటే నుండి 2 రోజులుగా అడిగింది మనం. తర్వాత ఇంకా 30/12/20 తక్ 2 दिन से మనం అడిగింది తక్ छुट्टी देने की 2 दिन ఇక్కడే రాసుకోండి. చక్కగా సరిపోతుంది మీకు. 2 दिन ఇక్కడ ఉంది 2 పైన గీత. 2 दिन की छुट्टी देने को कृपा करे कृपा करे 2 రోజులు సెలవు తర్వాత మళ్ళీ సపరేట్ లైన్లో ధన్యవాద్. వాడు ఏ కారణం ఇస్తే ఆ కారణమే రాయాలి. నేను మళ్ళా చెప్పలేదని అనుకోకూడదు ఆ మాట మీరు. వాడు ఏ కారణం ఇచ్చాడో ఆ కారణమే మనం లెటర్లో రాసుకోవాలి. పెళ్ళికి వెళ్తున్నప్పుడు కూడా రాయాలి. పెళ్ళికి వెళ్తున్నప్పుడు 4 రోజులు సెలవు కావాలంటే షాదీకి లియే అని రాసుకోవాలి. అలాగే మన ఒంట్లో బాగలేదు, జ్వరం వచ్చిందంటే బుఖార్ జ్వరం వచ్చింది కాబట్టి అలా రాసుకోవాలి. ఏ కారణం ఇస్తే ఆ కారణమే రాసుకోవాలి. లీవ్ లెటర్ రాసుకునేటప్పుడు పరీక్షల్లో ఏ కారణం ఇస్తారో ఆ కారణం రాసుకోవాలి. ఏ రోజు ఎగ్జామ్ జరుగుతుందో ఆ రోజు డేట్ వేసుకోవాలి. తెనాలి కామా ఏ రోజు ఎగ్జామ్ జరుగుతుందో ఆ రోజు డేట్ వేసుకోవాలి. 4 दिन అనుకో ఇవాళ నుంచి మొదలు పెట్టుకొని 3 రోజులు లెక్కేసుకోండి. అప్పుడు 4 రోజులు వచ్చేస్తాయి మీకు. చక్కగా ఇబ్బంది ఏం పడక్కర్లేదు. చక్కగా బాడీ ఆఫ్ ది లెటరు నీట్గా వాడికి రాసుకోవాలి. తెనాలి కామా డేట్ వీటిగా ఎక్కువ మార్కులు ఇస్తాడు మీకు. మిగతా బాడీ ఆఫ్ ది లెటర్కి వాడు ఇచ్చేది 1 or 2 ఇస్తాడు. కానీ వీటన్నిటికీ ఎక్కువ మార్కులు వస్తాయి కాబట్టి తెనాలి కామా డేట్ పుస్తకం ఇవన్నీ చక్కగా నేర్చుకోండి మీరు ముందు. ఇక్కడ మన మీ చేతి కుడి పక్కన ఆజ్ఞాకారి ఛాత్ర అంటే విద్యార్థి. ఆడపిల్లలు ఛాత్ర ఇక్కడ రాసిన చూడండి. ఆడపిల్లలకి
ఛాత్ర, ఛాత్ర స్త్రీలింగ శబ్దం, ఛాత్ర స్త్రీలింగ శబ్దం. ఛాత్ర విద్యార్థి, ఛాత్ర విద్యార్థిని. ఇక్కడ ఎవరి పేరు వాళ్ళు రాసుకోవాలి. మగపిల్లలేమో ఇదే రైట్ కొట్టింది కరెక్ట్గా రాసుకోండి. ఆడపిల్లలు నేను ఇక్కడ రాశాను, ఇంకో మార్కులు రాశాను, అది ఇక్కడ మీరు రాసుకోవాలి. ఏం మార్పు లేదు, చిన్న మార్పే. ఆ త్రాటి పక్కన ఒక గీత పెట్టుకోండి, అప్పుడు మీరు విద్యార్థిని అయిపోతారు. ఛాత్రులు విద్యార్థి, వాళ్ళ విద్యార్థి అని మిగిలిపోతారు. అలా విద్యార్థి విద్యార్థిని, ఛాత్రు ఛాత్ర. అలా ఇక్కడ మీ పేరు ఎవరి పేరు వాళ్ళు రాసుకోండి. నామ్ అంటే పేరు, తెలుగులో రాయకూడదు కాబట్టి నేను రాయగా. నామ్ అంటే పేరు. ఇక్కడ ఎవరైతే లీవ్ లెటర్ రాస్తున్నాడో వాళ్ళ పేరు రాయాలి, వాళ్ళ ఫాదర్ సైన్ కూడా చేయాలి. కాబట్టి ఇక్కడ మీ పేరు మీరు రాసుకోండి అని చెప్తున్నా. ఎన్నో కక్ష అంటే అన్నో కక్ష రాసుకోండి. 10वीं कक्षा, 10वीं कक्षा, 10वीं कक्षा. ఏ వర్క్ అయితే ఆ వర్క్ రాసుకోవాలి. మళ్ళా రాస్తాను నేను వర్క్ ఉన్నా, చక్కగా నోట్ చేసుకోండి. మహోదయ్ ముझे 2 दिन से बुखार आ रहा है, నాకు 2 రోజుల నుంచి జ్వరం వస్తుంది. ఆపు కృపా కరిపే, మీరు దయచేసి 2 दिन 2 రోజులకి చుట్టి దేనికి కృపా కరే, నాకు 2 రోజులకి సెలవు ఇప్పించండి అని చెప్పి ఒక మనము ఉపాధ్యాయుడికి రిక్వెస్ట్ చేస్తూ ఒక లీవ్ లెటర్ రాయడం అనమాట. లీవ్ లెటర్ రాసే విధానం ఇలా రాయాలి అంటున్నాడు. 10वीं कक्षा తర్వాత దాని కింద మీరు ఏ సెక్షన్లో అయితే ఉంటారో ఆ సెక్షన్ ఇక్కడ వేసుకోవాలి మీరు. కాబట్టి మీరు ఏ సెక్షన్లో ఉంటే ఆ సెక్షన్ పేరు. ఏ వర్గ అయితే ఆ 10वीं कक्षा, ఈ పక్కనే ఏ వర్గ అయితే బి వర్గో సి వర్గో ఉంటుంది కదా, బి వర్గ ఇట్లా వేసుకోండి. మీరు ఇక్కడ వేసుకొని ఫుల్ స్టాప్ పెట్టుకోండి, సరిపోతుంది చక్కగా మీరు. కాబట్టి లెటర్ రాసేటప్పుడు తెనాలి కామా డేటు ఫుల్ స్టాప్. మహోదయ్ ఫస్ట్ సంబోధించాలి కదా, మహోదయ్ ఫస్ట్ రాసేటప్పుడే సేవామి నివేదన హైకి అంటే ఏంటి, ఫస్టే మనము చుట్టి పత్రి రాసేటప్పుడు మాస్టర్ పేరు, మన ఊరు, మరి మన ఏ స్కూల్లో చదువుతున్నామో ఆ స్కూల్ ఏ ఊళ్ళో ఉందో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ ఉండే ఇక్కడ రాస్తున్నాం. ఫస్ట్లో మనం గమనించండి మీరు రాసుకునేటప్పుడు. బాడీ ఆఫ్ ది లెటర్ రాసుకోండి చక్కగా. లీవ్ లెటర్ రాసేటప్పుడు చక్కగా రాసుకోవాలి. మీరు లీవ్ లెటర్ రాసుకునేటప్పుడు చక్కగా రాసుకోవాలి. తెనాలి కామా డేటు ఫుల్ స్టాప్. మహోదయ్, మహోదయ్ అంటే రెస్పెక్టెడ్ సార్. 2 ముందు హింట్స్ ఎలా రాయాలో కూడా నేను చెప్పాను మీకు. ఏ ఊరి పేరు అన్నీ కూడా మనం రాసుకోవాలి చక్కగా. ఎలా సేవామే నివేదన ఇది బాడీ ఆఫ్ ది లెటర్ కూడా. मुझे 2 दिन से बुखार आ रहा है, నాకు 2 రోజుల నుండి జ్వరం వస్తున్నది. ఆపు కృపా కరికే, మీరు దయచేసి 2 రోజులు నాకు సెలవు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంటున్నాను. కోరుతున్నాను అని కూడా అనొచ్చు. కాబట్టి చుట్టి దేనికి కృపా కరే, దయచేసి నాకు 2 రోజుల సెలవు ఇప్పించండి అని చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ ఏమో తెనాలి కామా డేటు ఫుల్ స్టాప్. చూడండి జాగ్రత్తగా చూసుకోండి. తెనాలి కామా డేటు ఫుల్ స్టాప్ ఫస్ట్ శ్రీమాన్ ప్రధానాధ్యాపక, తర్వాత రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెనాలి. ఫస్ట్ తెనాలి కామా డేటు ఫుల్ స్టాప్, తర్వాత ఏమి చదవాలి సేవామే నివేదన హైకి. ఇలా కూడా మహోదయ్ రాసుకోకపోయినా సేవామే కూడా రాసుకోవచ్చు, తప్పేమి లేదు. లెటర్ రాసే విధానంలో పేజీకి ఒక సైడే రాసుకోవాలని చెప్పాను. చక్కగా ఆ పేజీలో ఒక లెటర్ నీట్గా రాసుకోవాలి. ఎన్ని రోజులకి అడిగితే అన్ని రోజులకు మెన్షన్ చేసుకోవాలి. 4 दिनకి అని అడిగిపో 4 दिनకి అని ఇక్కడ రాసుకోవాలి. మనం 4 రోజులు ఇస్తే 4 రోజులు, షాదీకి ఇస్తే షాదీకి అనేది రాసుకోవాలి, మెన్షన్ చేసుకోవాలి. ఒక లెటర్ ఊరికి ఎగ్జాంపుల్గా మేము ఎలా రాయాలని మెదడు చెప్తాము. వాళ్ళు ఏ కారణం ఇస్తే ఆ కారణం మీరు చక్కగా రాసుకోవాలి.
షాదీకి వెళ్ళి అన్నప్పుడు షాదీకి వెళ్ళి అనేది రాసుకోవాలి. పెళ్ళికి వెళ్తున్నా నాకు 2 రోజులు సెలవు ఇప్పించండి అంటే షాదీకి వెళ్ళి చుట్టి పత్రం వాళ్ళే ఇస్తారు. ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది చక్కగా. మనం ముందు లెటర్ చదువుకోవాలి చక్కగా. చదువుకుంటే షాదీకి వెళ్ళి ఇచ్చాడా, బుకార్కి వెళ్ళి ఇచ్చాడా, ఇంకా కారణం ఏమైనా ఇచ్చాడా అనేది కూడా మనం తెలియజేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి లెటర్ రాసేటప్పుడు ఎక్కడైతే తెనాలి వస్తుందో ఫుల్ స్టాప్ పెట్టుకోండి. శ్రీమాన్ ప్రధాన అధ్యాపకులు రెయిన్బో నుంచి ఇవన్నీ కామాలు పెట్టుకుంటూ రావాలి. మీరు చక్కగా కామాలు పెట్టుకుంటూ వచ్చి ఎక్కడ తెనాలి వస్తుందో అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. మళ్ళీ ఇటు సైడ్ మీరు మన చేతికి కుడివైపు రాసేటప్పుడు తెనాలి డేటు ఫుల్ స్టాప్ అనేది మామూలుగానే రాసుకోవాలి. ఇటు సైడ్న చక్కగా రాసుకోవాలి. బాడీ ఆఫ్ ది లెటర్ రాసేటప్పుడు పేరా నుంచి సభల్లోంచి మనం రాస్తాం. పారాగ్రాఫ్ ఎలా రాయడం మీకు తెలుసు కాబట్టి అలాగే లైన్స్ మొదలు పెట్టుకొని పెన్సిల్ మన మౌలు మనం రాయడం అనేది ప్రారంభం చేసుకోవాలి. అలా ప్రారంభం చేసుకున్న తర్వాత బాడీ ఆఫ్ ది లెటర్ అంతా అయిపోయిన తర్వాత చక్కగా 1 లైన్ యూజ్ చేసుకోండి మీరు. అప్పుడు ఆడపిల్లలు అయితే ఆపుకి అనేది లైన్ ఒకటి చక్కగా రాసుకోవాలి. అలా రాసుకుంటే మీ లెటర్ ఒక పేజీలో చూడటానికి బాగుంటుంది. మార్కులు కూడా ఎక్కువ సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కామాలు ఫుల్ స్టాప్లు మర్చిపోకుండా కనుక లెటర్ నేర్చుకునేటట్టయితే మీకు చక్కగా 7 మార్క్స్తో 8 మార్క్స్తో ఉండే లెటరు చక్కగా మీకు 6, 5 దాకా పట్టడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ చెప్పాను మీకు లీవ్ లెటర్ అంటే బుకార్కి వెళ్ళి షాదీకి వెళ్ళి ఇలా ఏదైనా మీకు 2 లెటర్స్లో కనుక ఇలా ఇచ్చేటైతే కారణం అనేది వాళ్ళే ఇస్తారు. కాబట్టి మీరు బుకార్ బదులు షాదీ పెట్టుకోమని చెప్తున్నాను నేను. షాదీకి వెళ్ళి చుట్టి పత్రిస్తే షాదీకి వెళ్ళి అనే పెట్టుకోవాలి. బుకార్కి వెళ్ళి చుట్టి పత్రిస్తే బుఖారే అని పెట్టుకోవాలి. ఫస్ట్ లెటర్కి మనం ఏ లెటర్ అయితే మనం రాద్దాం అనుకుంటున్నామో ఆ లెటర్ పైన ముందు హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఇట్లా హెడ్డింగ్ 6 మార్క్స్ ఇస్తాడు మీకు. చక్కగా తెనాలి డేటివ్ ఫుల్ స్టాప్కి 6 మార్క్స్ ఇస్తాడు మీకు. ఇవన్నీ మనం మొట్టమొదటిగా రాసాం. రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూలు తెనాలి ఇవన్నీ రాసిన దానికి 2 మార్కులు ఇస్తారు మీకు. ఇలా 7 మార్కులు విభజన చేసుకుంటూ వస్తే బాడీ ఆఫ్ ది లెటర్కి 1, 2, 1.5 అంతకన్నా ఎక్కువ మనం రాసే విధానాన్ని బట్టి ఫుల్ మార్క్స్ కూడా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. రాయలేదు అనుకోండి, మనం రాసేందుకు మనకైనా జాగ్రత్తగా చక్కగా రాసుకునేటట్టయితే సంబోధన అది ఎలా రాసుకోవాలి, ఎక్కువ లెటర్లు చూడడానికి ఫుల్ స్టాప్లు కామాలే ఎక్కువ మనకి దోహదపడతాయి. కాబట్టి మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి ఒక లెటర్కి 7 మార్కులు సంపాదించుకోవడానికి ఒక మంచి అవకాశం. ఎంత చదువుకొని వాడైనా సరే ఈ కామాలు ఫుల్ స్టాప్ ఇవి నేర్చుకున్నా తెనాలి డేటివ్ ఫుల్ స్టాప్ సేవామే రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెనాలి ఇలాంటివన్నీ మనం నేర్చుకున్నాం అనుకో, కామాలు ఫుల్ స్టాప్లు పెట్టుకుంటూ నేర్చుకుంటే మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఎటువంటి చదువురాని విద్యార్థి కూడా ఒక మంచి మార్కులు 7 మార్కులు ఉంటే కనీసం 3 అయినా తెచ్చుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. బాగా లెటర్ పెట్టే అవగాహన ఉండాలి. చక్కగా కామాలు ఎక్కడ పెట్టాలో ఫుల్ స్టాప్లు ఎక్కడ పెట్టాలో నేర్చుకోవాలి. మనం ప్రతి లెటర్కి తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెనాలి డేటివ్ ఫుల్ స్టాప్ పొరపాటు కూడా మార్పు అంటూ ఉండదు. అన్నీ కామాలు పెట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎక్కడ ఊరి పేరు జరుగుతుందో అక్కడ మనం ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. ఫుల్ స్టాప్ అంటే చిన్న ఇలా గీత తీసుకోవాలి. హిందీలో అలా గీత తీసుకుంటే హిందీ ఫుల్ స్టాప్ అవుతుంది. కాబట్టి అలా ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి మీరు. అలా పెట్టుకున్నప్పుడు మీకు వీళ్ళు లెటర్స్ బాగా రాశాడు అనడానికి మనం వాళ్ళు చూడంగానే నీట్గా ఉండాలి అంటే చక్క పేజీకి ఒక సైడే నీట్గా ఒక పేజీ ఫుల్ నీట్గా రాసుకోవాలి. ఒక లెటరు ఒక పేజీకి ఫుల్గా రాసుకోవాలి. అలా చెప్పబట్టే మీకు చక్కగా చెప్తున్నాను, ఇప్పుడే నేర్చుకోండి. రాని పిల్లలకి కూడా మంచి మార్కులు సంపాదించడానికి మంచి అవకాశం అని నేను చెప్తున్నా. తెనాలి డేటివ్ ఫుల్ స్టాప్ సేవామే నివేదన హైకి తర్వాత ఇదంతా రాసిన విధంగా వీటికి మొత్తాన్ని కలుపుకొని మీకు 2 మార్కులు ఇస్తాడు వాడు. చక్కగా ఇవన్నీ కూడా మనం తప్పులు పోకుండా నేర్చుకోవాలి. నేర్చుకునే ఫుల్ స్టాప్లు కామాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు, బాడీ ఆఫ్ ది లెటర్కి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. కాబట్టి ఫుల్ స్టాప్లు కామాలని పెట్టుకోవడం అనేది చక్కగా మనం ముందే నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనకి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్కటి రాయమని చెప్పాను. అప్పటికి ఇప్పటికి కూడా అలాగే చెప్తున్నాను మీకు. గత క్లాసుల్లో కూడా మేము ఇలాగే చెప్పాము. మీరు లైన్కి ఒకటి రాయండి, మీకు మంచి మార్కులు వస్తాయి, చూడటానికి బాగుంటుంది. తెనాలి ఒక లైన్ రాసినప్పుడు వేడు ఇంకొక 2వ లైన్లో రాసుకోండి. ప్రతిదీ అంటే మహోదయ ఒక లైన్లో రాసినట్టు ఆ లైన్ వదిలేసేయాలి. మనం ఇప్పుడు బాడీ ఆఫ్ ది లెటర్ రాసుకునేటప్పుడు
ఒక లైన్కి సంబంధించి మొదలుపెట్టుకొని బాడీ ఆఫ్ ది లెటర్ రాసుకోవాలి. మనం రాసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ సంబోధన చేయాలి అంటే, ఇక్కడ ముగింపు రావాలి అంటే లైన్ ఒకటి మళ్ళా కూడా రాసుకోవాలి. ఎక్కడైతే ఇది ఎండ్ అవుతుందో ఆ లైన్ వదిలేసేసుకోవాలి. మీరు కొత్త లైన్లో ధన్యవాదాలు రాసుకోవాలి. ఇది ఏదో ఉంటారేమో కాదు ఫుల్ స్టాప్. కాబట్టి ఇవన్నీ కూడా కామాలు, ఇవన్నీ కూడా కామాలు. కాబట్టి ఎక్కడైతే బి వర్గం వస్తుందో అక్కడ మీరు ఫుల్ స్టాప్ పెట్టుకోండి అని చెప్తున్నాను నేను. అట్లా పెట్టుకోవడం వల్ల మీకు మార్కులు బాగా వస్తాయి. వచ్చే విధానం, మార్కులు మనం రాసుకునే విధానం చక్కగా ఉండాలి. రాసుకునేటప్పుడు హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటే పేజీగా ఒక సైడే రాశారనుకోండి, చక్కగా వాళ్ళకి తెలుస్తాయి, మంచి మార్కులు తెచ్చుకోవడానికి మంచిగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గమనిస్తారని అనుకుంటున్నాను నేను. కాబట్టి ఇది ఫస్ట్ తెనాలి డేటు పుస్తకం 2 లైన్లో రాసుకోండి. తర్వాత పైన నేను సంబోధించినటువంటి సంబోధనలు ఉన్నాయి పైన, అవన్నీ కూడా లైన్కి ఒకటి రాసుకోవచ్చు. ఒక్కొక్క లైన్ ఒక్కొక్కటి, అన్నీ కామాలు పెట్టుకుని వచ్చి చివరిగా లాస్ట్గా ఉంటుంది. దానికి మటుకు ఫుల్ స్టాప్ పెట్టుకోండి చక్కగా. అలా పెట్టుకున్నప్పుడు బాడీ ఆఫ్ ది లెటర్ రాసుకునేటప్పుడు మహోదయ ఒక లైన్, అసలు రాసిన మొత్తం కూడా ఆ లైన్లన్నీ కూడా మనం చక్కగా పక్కన పెట్టేసుకొని కొత్త లైన్లో మనం మహోదయం ఉపయోగించండి. బాడీ ఆఫ్ ది లెటర్ రాసుకునేటప్పుడు మీరు పారాగ్రాఫ్లో ఎలా మనం పేజీ నుంచి 7 లైన్ల నుంచి ఎలా పారాగ్రాఫ్ రాస్తామో ఆ బాడీ ఆఫ్ ది లెటర్ రాసుకునేటప్పుడు ఇట్లా రాసుకోవాలి మీరు. తర్వాత ధన్యవాదాలు కొత్త లైన్ రాసుకోవాలి. తర్వాత మీకు ఇవన్నీ కూడా లైన్కి ఒకటి రాసుకుంటూ రావాలి. ఇప్పుడు నామన్న చోట ఎవరి పేరు వాళ్ళు రాసుకోవాలి. నామన్న చోట ఎవరి పేరు వాళ్ళే రాసుకోవాలి. కొత్తగా ఎవరు రాసుకోకూడదు. ఎవరి పేరు వాళ్ళే, ఎవరు ఉన్న వాళ్ళది ఆడగా లీవ్ లెటర్ పెట్టుకునేది. అందుకని చక్కగా మీ పేరు మీరు రాసుకొని ఈ క్లాస్ వరకు లీవ్ లెటర్ ఎలా రాయాలి అనేది 1 టైం సిడబ్ల్యూ చేయండి, 1 టైం హెచ్డబ్ల్యూ కూడా చేయండి 10th క్లాస్ పిల్లలు. ఎన్ని క్లాసెస్ చెప్పి నా పొజిషన్ లీవ్ లెటర్ రాసాను. ఫస్ట్ చెప్పాను మీకు పేజీకి ఒక సైడ్ రాయాలని. అలా రాసి నేను మళ్ళా క్లాస్లో చెక్ చేయడానికి అవకాశం ఉంది, చేస్తాను. చక్కగా మీరు రాసేటప్పుడు నీట్గా రాసుకోండి. హోంవర్క్ చూసుకోండి.